ఇలాంటి పచ్చని పొలాలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఈ పచ్చని పొలాల్లోనే మా ఊర్లోనే అతి పురాతనమైన శివుడి గుడి అయితే ఉంది. ఈరోజు నేను మీకు ఆ గుడిని అయితే చూపిస్తాను. ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి మా ఊర్లోనే అత్యంత పురాతనమైన శివుడి గుడి. మన పురాణాల్లో ఏ విధంగా అయితే గుడిలు నిర్మించేటప్పుడు కింద బంగారం పెడతారని చదువుకున్నామో, అలానే ఈ గుడి కింద బంగారం ఉందని అది తీయడానికి చాలామంది అయితే ట్రై చేశారంట. అందుకే మీరు బాగా చూసినట్లయితే నందీశ్వరుడి కంటే శివుడి విగ్రహం చాలా కిందకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ద్వారపాలకులది. పక్కనే రోడ్డు రావడంతో ఈ విగ్రహం మట్టిలోకి వెళ్ళిపోయింది. అటు సైడ్ ఉండేది పూర్తిగా మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ గుడి చుట్టూ బంగారు నాగపాము అయితే తిరుగుతుండేదని చాలామంది అయితే చెప్పేవాళ్ళు. ఈ పురాతనమైన గుడిని మంచిగా కట్టడానికి అయితే మా ఊరు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒక్కసారి మీరే చూడండి, పక్కన రోడ్డుపై నుంచి వెళ్తుంటే గుడి ఎంత కిందకి ఉందో. ఇలాంటి పురాతనమైన గుళ్ళు మా ఊర్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.